Hello, dear aspirants, freshers, learners and viewers. Welcome to Telugu One Academy. So today I am going to discuss the caste revolts under British India led by Dr. B.R. Ambedkar. Baba Saheb అంబేద్కర్ కుల ఉద్యమాలను ఎలా ప్రారంభించారు, ఈ కుల ఉద్యమాలను జాతీయ వ్యాప్తంగా ఒక బృహత్తర స్థాయిలో కుల ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లారు అనే అంశంపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి ఎగ్జామ్స్కి కుల ఉద్యమాల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ జోన్ ఫర్ ద ఆల్ ఎగ్జామినేషన్స్. సో కుడ్ యూ కైండ్లీ ఫోకస్ హియర్. లెట్ us discuss the caste revolts led by B.R. Ambedkar. Mahar Movement, Mahar ఉద్యమం. Mahar అనేది the depressed, oppressed and suppressed section of the Maharashtra. The Dalit section of the Maharashtra. మహారాష్ట్ర ప్రాంతంలో ఒక నిమ్న కులం, అనగార్చబడిన కులం, డౌన్ ట్రోడన్, అనగార్చబడిన ఆ కులాన్ని మహర్ కులం అంటున్నాం. ఆ మహర్ కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ ఏ విధంగా కుల ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు, ఈ కుల ఉద్యమాన్ని ప్రారంభించడానికి కారణాలేంటి, అంబేద్కర్ తన బాల్యంలో ఎటువంటి చేదు అనుభవాల్ని చవి చూశాడు, వీటి గురించి కూడా మనం విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంబేద్కర్ యొక్క బయోగ్రఫికల్ డీటెయిల్స్లోకి వెళ్తే, అంబేద్కర్ మహారాష్ట్ర ప్రాంతంలో జన్మించడం జరిగింది. మహో అనే ప్రాంతంలో జన్మించారు. తండ్రి సక్పాల్ గొప్ప ఆదర్శభావం కలిగిన వాడు. ఇతన్ని చిన్నతనంలో నుంచి ముంబైలోని ఎల్ఫిన్స్టన్ స్కూల్ అండ్ కాలేజ్లో చదివించడం, తదనంతర కాలంలో పై చదువుల కోసం న్యూయార్క్ ప్రాంతానికి వెళ్ళడం. 1913లో అంబేద్కర్ యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళడం జరిగింది. కొలంబియా యూనివర్సిటీలో తన యొక్క గ్రాడ్యుయేషన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. 1915లో ఎకనామిక్స్, సోషియాలజీ, హిస్టరీ, ఫిలాసఫీ అండ్ ఆంథ్రోపాలజీ, సో అన్ని డిసిప్లైన్స్లో ఒక గొప్ప అనుభవాన్ని పట్టాను సాధించారు అంబేద్కర్ 1915లో కొలంబియా యూనివర్సిటీ నుంచి. సో అంబేద్కర్ రిసీవ్డ్ ద డాక్టరేట్ ఆన్ ఎకనామిక్స్ అండ్ sociology. These two are the main disciplines, and then history, philosophy and anthropology are also the other disciplines in which Ambedkar had good command. And finally, in the year 1917, he completed his master's degree and wrote the thesis on the problem of the rupee, its origin and solution. This is a thesis on the problem of rupee, its origin and solution. For that, he received an award from the University of London. He completed DSc in economics, which was awarded by the University of London. So this is a very important thing. When he wrote an essay on Indian rupee, problem of the Indian rupee, so for that he became the world popular personality. ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది ఈ అంశం. సో అంబేద్కర్ యొక్క గొప్పతనం ఏంటి, అతడి యొక్క ఆశయాలు ఏంటి, లక్ష్యాలేంటి, వీటి గురించి మనం ఒకదాని తర్వాత మరొకటి చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో గత పోటీ పరీక్షల్లో మనం గమనిస్తే అంబేద్కర్ నుంచి ప్రశ్నలు ముఖ్యంగా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ అంబేద్కర్ అండ్ గాంధీ, the similarities between Ambedkar and Gandhi, the two legendary personalities of the Indian nation and the most lovable sons of the Indian nation. What are the ideological similarities and the differences between the great father of Indian nation, Mahatma Gandhi, and Dr. B.R. Ambedkar? So let us discuss this. But prior to this, let us focus on few important contributions of Ambedkar. భారతదేశంలో ఆయా రంగాల్లో అంబేద్కర్ యొక్క తోడ్పాటు ఏంటి, వీటిని మనం చర్చించుకుందాం.
See here. దళితుల హక్కుల కోసం మహర్ కులం నుంచి ఉదయించిన సూర్యుడు అంబేద్కర్. ముఖ్యంగా అంబేద్కర్ కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు దళితుల హక్కుల కోసం, దళితుల కోసం పోరాడడానికి కొన్ని వేదికల్ని ఏర్పాటు చేశారు. అందులో ద డిప్రెస్డ్ క్లాస్ సొసైటీ, ద డిప్రెస్డ్, అప్రెస్డ్ అండ్ సప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్, దళిత హితకారిణి సమాజం, హితకారిణి సమాజాన్ని స్థాపించడం జరిగింది 1924లో. ఇన్ ద ఇయర్ 1924 అంబేద్కర్ ఫౌండెడ్ బహిష్కృత హితకారిణి సభ ఆర్ సమాజం, బహిష్కృత హితకారిణి సభ ఆర్ సమాజం, డిప్రెస్డ్ క్లాస్ సొసైటీ in the year 1927. So this is mainly focused on the rights of the Dalits. నిమ్న కులాలు, బడుగు బలహీన వర్గాల యొక్క హక్కుల రక్షణకు పోరాటం చేయడానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు 1924లో. దాన్నే దళిత హితకారిణి సమాజం, బహిష్కృత హితకారిణి సభ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ సమతా సంఘ్, సమతా సంఘ్, సమతా సంఘాన్ని 1927లో అంబేద్కర్ స్థాపించడం జరిగింది. సమతా సంఘం, సమతా సంఘం. సో మెయిన్లీ ఫార్ ద సోషల్ ఈక్వాలిటీ, సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ కుల అసమానత్వాన్ని తొలగించేందుకు, అసలు కులం ఉన్నంత వరకు, కుల వ్యవస్థ ఉన్నంత వరకు భారతదేశ సమాజం బాగుపడదు అన్న గొప్ప సంకల్పంతో సమతా సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అందరూ సమానమన్న భావనను తీసుకురావడం జరిగింది. రైట్, కులానికి, మతానికి, రక్తానికి, వీటన్నిటికీ అతీతంగా మనం అందరం మానవులం, మన అందరిలో ప్రవహించేది రక్తం, మనం వేరువేరు కాదు, మానవులం అంటూ చాటి చెప్పాడు సమతా సంఘం ద్వారా 1927లో. అదేవిధంగా ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అఖిల భారత దళిత వర్గ సమాఖ్యను ఏర్పాటు చేశారు. అఖిల భారత దళిత వర్గ సమాఖ్య, అఖిల భారత దళిత వర్గ సమాఖ్యను ఆధారంగా చేసుకుని తదనంతరం దళిత్ బహుజన్ ఫ్రంట్, ఇలాంటి ఎన్నో దళితుల కోసం పోరాటే వేదికలు మరియు సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. మరి గొప్ప సంకల్పం ఉన్న అంబేద్కర్ దళితుల పక్షాన పోరాటం చేయడానికి అతడి యొక్క జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు, బాల్యంలోనే అతడి యొక్క లేత మనస్సు గాయపడుతోంది. ఎందుకు అంబేద్కర్ యొక్క లేత మనస్సు అనేది గాయపడుతోంది బాల్యంలో, కారణం ఏంటి అనే అంశాన్ని మనం విశ్లేషిస్తే, అంబేద్కర్ స్కూల్ విద్యను అభ్యసించే రోజులు అవి. ఆ సమయంలో అక్కడున్న ఉన్నత కులాల పిల్లలందరూ అంబేద్కర్ని దరికి చేర్చుకునేవారు కాదు, దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. తీవ్ర అంటరానితనం మన భారత సమాజంలో, ముఖ్యంగా మహారాష్ట్ర ప్రాంతంలో వ్యాప్తి చెందింది. సో దట్ వాజ్ ద మెయిన్ ప్రాబ్లం. So Ambedkar was the victim of this untouchability, asprushata. So which of the article of our Indian Constitution describes untouchability strictly prohibited? That should be offense. Untouchability, అంటరానితనం అనేది ఒక నేరం, దాన్ని నివారించాలి అంటూ ప్రాథమిక హక్కుల్లో 17వ అధికరణ కూడా తెలియజేస్తుంది. కానీ గతంలో అంబేద్కర్ చూసిన చేదు అనుభవాలు అతన్ని భారత రాజ్యాంగ నిర్మాణంలో ఒక గొప్ప పాత్రను మరియు క్రియాశీలకమైన భూమికను ప్రదర్శించడానికి అవకాశాన్ని కల్పించింది. ఆ క్రమంలోనే అతడు బాల్యం నుంచి సమాజం అతడి పట్ల చూపించిన వివక్ష, డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ, ఇన్ఈక్వాలిటీ and suppressing the rights of the Ambedkar from the childhood onwards. And this all are the bitter experiences in the life of Dr. B.R. Ambedkar, which made Ambedkar to fight against them later, subsequently. And let us discuss
చిన్నప్పుడు వెళ్తూ ఉంటే స్కూల్ బయట కూర్చోబెట్టేవారు అంబేద్కర్కి. స్కూలు లోపలికి వచ్చేవారు కాదు. ఆ సమయంలో అక్కడున్న విద్యార్థులందరూ ఒకవైపు ఉంటే ఉన్నత కులాలకు చెందినవారు, ఒక అంబేద్కర్ మాత్రం గడపకు బయట కూర్చునేవాడు. అండ్ హీ వాజ్ నాట్ అలౌడ్ ఇన్ ద క్లాస్ రూమ్. బట్ వన్ డే a maths teacher gave a problem. All students are unable to give the solution. Finally, maths teacher called Ambedkar. Do you have any idea on this problem? Yeah, Ambedkar said, yes, I have a right solution for that. Then he invited Ambedkar, but the students who are sitting inside, belonging the higher class families, elite section of the Indian society, they refused and they did not allow, and they stopped Ambedkar's coming into the room. And immediately the maths teacher warned them, and he again invited. Then he gave an opportunity to Ambedkar to solve the problem. Then Ambedkar used his brilliance and his capability in solving the problem. Finally, he successfully solved and gave a perfect solution. And then immediately the maths teacher impressed Ambedkar. And immediately maths teacher called him, you are a great son of this India. You are the most lovable son of this India. భారత మాత యొక్క అతి గొప్ప పుత్రుడివి నువ్వు అంటూ సన్మానించాడు. ఆ సమయంలో అంబేద్కర్ అటువైపుకి వెళ్ళి లెక్కలు చేసేటప్పుడు, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు అక్కడ ఉన్నత కులాల వారి గిన్నెలు, లంచ్ బాక్సెస్ అక్కడ ఉన్నాయి, అవన్నీ మైలు అంటుకున్నాయి, అపవిత్రమయ్యాయి అంటూ వారందరూ వాటిని పడేయడం జరిగింది, వాటిని దూరంగా పడేయడం జరిగింది. దానివల్ల అంబేద్కర్ ఎంతో బాధపడ్డాడు. ఒకసారి అంబేద్కర్ లంచ్ బాక్స్ను పెట్టుకుని చెట్టు కింద అన్నం తింటుంటే ఈ విద్యార్థులందరూ అంబేద్కర్ మీద పేడ వేసేయడం, ఇలాంటి నికృష్ట కార్యములకు పూనుకోవడం జరిగింది. అయినా అంబేద్కర్ వాటన్నిటినీ సర్దుకొని ముందుకు వెళ్ళేవాడు. కానీ తనకు తెలిసేది కాదు, ఇదందుకు నాతో ఇలా జరుగుతోంది అని అంబేద్కర్ తనను తాను ప్రశ్నించుకునేవాడు. కానీ ఒక నిర్దిష్ట వయసుకు వచ్చి మానసిక పరిపక్వత పొందినప్పుడు అంబేద్కర్కి అర్థమైంది, మన భారతీయ సమాజంలో కుల వ్యవస్థ అనేది చాలా బలంగా పాతుకుపోయింది. దాన్ని తొలగించేంత వరకు, దాన్ని కూకటి వేళ్లతో పెకలించేంత వరకు, దాన్ని పారద్రోలేంత వరకు మన భారతీయ సమాజం బాగుపడదు. కుల వ్యవస్థలోని లోపాలు వేయడం కాదు, కుల వ్యవస్థనే అంతం చేయాలి అన్న బలమైన సంకల్పాన్ని అంబేద్కర్ ఉంచుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే అంబేద్కర్ కుల వ్యవస్థను పూర్తి స్థాయిలో అంతమొందించడానికి పలు సంస్థలు ఏర్పాటు చేయడం మరియు దళితుల హక్కుల పరిరక్షణ కోసం, దళిత వాడిగా ప్రశ్నించడం కోసం కొన్ని సంస్థలు కూడా ఏర్పాటు చేసి ఈ వేదికపై నుంచి దళితుల కోసం పోరాడాడు. నెక్స్ట్, in the year 1942, All India Scheduled Caste Federation was founded by Ambedkar for the upliftment of the suppressed, depressed and oppressed section of the Indian society. Next, finally, People's Education Society. అంబేద్కర్ స్థాపించిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ దళితుల్లో విద్యాభివృద్ధి కోసం, ముఖ్యంగా దళిత ప్రజల్లో, బడుగు బలహీన నిమ్న కులాల ప్రజల్లో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తే, వారిని విద్యను అందిస్తే వారిలో జాగృతి, మేల్కొల్పు, చైతన్యం వచ్చి సమాజం బాగుపడుతుందన్న గొప్ప సంకల్పంతో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేశారు 1945లో. ఇన్ ద ఇయర్ 1944, టు రిమూవ్ ద సోషల్ బ్యాక్వర్డ్నెస్ అండ్ ద ఎడ్యుకేషనల్ ఫర్ ద ఫర్దర్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్ ద లోయర్ కాస్ట్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ, he founded
People's Education Society in the year 1945. So these all are the institutions organized by Ambedkar in order to give a strong message. All are equal, and hence no kind of untouchability based on the caste. If there is no caste system, how can you expose the untouchability? So these all are the organizations organized effectively and efficiently. And next we'll discuss the political parties founded by Ambedkar, and to give the political awareness and political consciousness to the oppressed, suppressed section of the Indian society. సో నిమ్న కులాల్లో రాజకీయ అవగాహనను కల్పించేందుకు అంబేద్కర్ స్థాపించిన 2 పార్టీలు అత్యంత కీలకమైన పాత్రను పోషించడం జరిగింది. రైట్. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, పార్టీ ఆఫ్ ఇండియా, and prior to that Indian Independent Party, Indian Independent Labour Party. Note down, right? Independent Labour Party in the year 1936, and the second one is the Republic Party of India in the year 1956. But the activities were started after the death of Ambedkar in the year 1956. Republic Party of India and Independent Labour Party. So the main mottos of these 2 political parties to increase the political consciousness in the minds of the Dalit section of the Indian society. దళితుల్లో రాజకీయ అవగాహన కల్పించి రాజకీయాల్లో కూడా దళితుల్ని ప్రవేశాలు కల్పించి దళితుల యొక్క హక్కుల్ని కాపాడడం. దళితుల యొక్క హక్కుల్ని కాపాడడం అంటే రాజకీయాల్లో ఒక దళితుడు ఉండాలి, ఉన్నప్పుడే దళితుల యొక్క హక్కులు ఏంటో తెలుస్తాయి అన్న సంకల్పంతో పొలిటికల్ పార్టీస్ కూడా స్థాపించి అప్పటి వరకు రాజకీయ హక్కులు తెలియని దళితుల్ని రాజకీయం వైపుకి నడిపించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, టు స్ప్రెడ్ హిజ్ డాక్ట్రిన్స్ and his preachings and teachings, he founded various journals like Janata, Muknaik, Bahishkrita Bharati. These are the important journals founded by Ambedkar, or the Ambedkar contribution to the Indian journals. Number 1, Bahishkrita Bharati. Bahishkrita Bharati. Bahishkrita Bharati. Bharati means, the entire Indian subcontinent. He represents, this word represents the entire Indian subcontinents or the people of Indian nation in the form of Bharati. Bahishkrita, suppressed. అంటే బహిష్కరించబడిన దేశం నుండి వెలవేయబడిన వారు. ఎవరు వారు? దళితులు. హిందూ మతం యొక్క కుల వ్యవస్థ ద్వారా పీడనకు లోనవుతున్నవారు, వారి కోసం స్థాపించిన ఒక పత్రిక బహిష్కృత భారతి. అంటే దళితుల్లో సామాజిక, విద్యాపరమైన, రాజకీయపరమైన అవగాహనను కల్పించేందుకు స్థాపించిన పత్రిక బహిష్కృత భారతి. నెక్స్ట్, జనతా మీన్స్ ద పీపుల్, ప్రజలు, పీడిత ప్రజలు, ఇక్కడ పీడనానికి లోనవుతున్న ప్రజలు. అండ్ మూక నాయక్. సో దిస్ ఈజ్ ద జర్నల్స్ ఫౌండెడ్ ఫార్ ద లీడర్స్ ఆఫ్ ద ఇండియన్ నేషన్స్. భారత నాయకులు ఎందుకు దళితుల విషయంలో మూగబోతున్నారు, మౌనం పాటిస్తున్నారు, ఎందుకు దళితుల విషయంలో చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు అంటూ భారతీయ నేతలకు ఒక హెచ్చరికలు జారీ చేస్తూ ఈ పత్రికలో
వార్తల్ని ప్రచురించడం జరిగింది. సో హీ డిస్క్రైబ్స్ ద కాంటెంపరీ పాలిటిక్స్ of those times. Bahishkrita Bharati, Janata and Muknaik. These three are the important journals founded by Ambedkar. Next. So the contribution of Ambedkar for the Indian literature. భారతదేశంలో సాహిత్యానికి అంబేద్కర్ వేసిన బాటలేంటి, ఎటువంటి సాహిత్యాన్ని అంబేద్కర్ రచించాడు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. An expert in various social sciences, Ambedkar, and he has a great knowledge and enlightened. Let us discuss the enlightenment of Ambedkar made him to write the various books and his contribution towards the literature. అతడి యొక్క తోడ్పాటు, సాహిత్య రచనకు అతడు అందించిన తోడ్పాటు గురించి చూద్దాం. ఇక్కడి నుంచి కూడా ప్రశ్నలు పలు సందర్భాల్లో రావడం జరిగింది. బుద్ధ అండ్ హిస్ ధమ్మ. బుద్ధ అండ్ హిస్ ధమ్మ. ధమ్మ మీన్స్ ధర్మ. The teachings of Buddha, the doctrines of Buddha. Buddha taught so many principles like Arya Satyas. The world is filled with full of sorrows. The main cause for the sorrows is desire. To conquer the sorrow, one should conquer the desire. To conquer the desire, one should follow Ashtanga Marga. ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరిక. కోరికను జయించాలంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. బుద్ధుడి యొక్క ధర్మంలో మొట్టమొదటి నియమం ఆర్య సూత్రాస్ అంటాం, ఆర్య సత్యాస్ అంటాం, ద 4 noble truths. And then Buddha prescribed a policy of 8-fold path: right aim, right action, right speech, right awareness, right meditation, right livelihood, right effort. And these all are the cardinal and foundation principles of Buddha Dhamma. Buddha and his Dhamma. And cause and effect relationship theory and so many doctrines were beautifully compiled by Dr. B.R. Ambedkar in the form of Buddha and his Dhamma. Buddha మరియు అతడి యొక్క ధమ్మం. Ambedkar, before his death, in the last few days of his death, he converted into Buddhism. He did not accept Hindus' Brahmanical dominations and caste system, Gotra system, ashrama dharmas, and the blindfold practices of Hindu. Right? Inequalities mainly, the discrimination based on the birth. Someone born in some family or some caste by chance, not by choice. So this is all happening by chance, not by choice. We are not having choice. ఒకడు ఒక కులంలో పుట్టాలనేది అది చాయిస్ కాదు. By chance we are born like this and we are grown up. So this is not the choice. Then how can you make a comment? And this is a lower strata, and this is a lower community, and this is a oppressed class, suppressed class. These all are meaningless according to Dr. B.R. Ambedkar. I am going to deal the ideology of Dr. B.R. Ambedkar with respect to the Indian society and the policies made by Ambedkar in order to strengthen the Indian society towards ఈక్వాలిటీ, సమానత్వం వైపుకి భారత సమాజం యొక్క దృష్టిని మరలిస్తూ అద్భుతమైన సూచనలు చేశాడు. బట్ హియర్ బుద్ధ అండ్ హిస్ ధమ్మ, ఎ బ్యూటిఫుల్ బుక్ authored by Dr. B.R. Ambedkar. Next, Pakistan or partition. Pakistan, partition of India. Partition means divided India. India has divided into Pakistan and Hindustan. Hindustan means the Indian Union
after the division. And Pakistan as an Islamic state based on the Muslim community. Pakistan is formed on 14th August 1947. Later, one day later, India got freedom. India wins freedom on 15th August 1947. Based on India's towards freedom and India's getting freedom, Ambedkar focused much more and he discussed about the contemporary politics and the factors that made responsible for the partition of India and the role played by Muhammad Ali Jinnah and Gandhian view with respect to the India's wins freedom. But these all things are mentioned in the book Pakistan or Partition. Partition means the partition of India. Next, what did Congress and Gandhi have done to the untouchables? What Gandhi and Congress have done to the untouchables? This is also an important source to know about the Gandhians' view, idea and opinion towards the Indian caste system and the role of Indian National Congress towards the caste system and their contribution towards the Dalit section of Indian society. Here he started criticizing Mahatma and his view towards the Dalit section of Indian society. మహాత్మా గాంధీ మరియు భారత జాతీయ కాంగ్రెస్ దళితుల కోసం ఏం చేసింది అనే గ్రంథాన్ని రాస్తూ గాంధీ యొక్క ఆలోచనలపై దుమ్ము పోశాడు, పూర్తి స్థాయిగా తుర్పార పట్టాడు. అసలు గాంధీ చేసింది ఏంటి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దళితుల కోసం, నిమ్న కులాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏం చేసింది? And Indian National Congress is the platform for the elite section of the society, for the Brahminical domination, not for the Dalit sections. This is how what Gandhi and Congress have done to the untouchables. Congress have done to the untouchables. Okay, so this is the name of the book. మహాత్మా గాంధీని తీవ్రంగా మహాత్మా గాంధీతో విభేదించాడు, విమర్శించాడు మహాత్మా గాంధీని ఇందులో. ది అన్టచబుల్స్ అండ్ వన్ మోర్ బుక్, ది అన్టచబుల్స్, అంటరానితనం దాని యొక్క మూలాల గురించి ఇందులో ప్రశ్నించాడు. ది అన్టచబుల్స్ అండ్ ద ఫినాన్షియల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఫినాన్షియల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, financial history of India, Indian rupee problems and solutions, the financial history of India. These all are the books written by Dr. B.R. Ambedkar. Okay. So next we move to the ideological differences between Mahatma and Dr. B.R. Ambedkar. Have a look here. First, the similarities between the two legendary personalities of the Indian nations. వీరి మధ్యన ఉన్న పోలికలు ఏంటో మనం చూద్దాం. డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి చాలా కీలకమైంది. బోత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీ అగ్రీడ్ దట్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ వాజ్ అన్జస్ట్. ఎస్, కులాన్ని ఆధారంగా చేసుకుని వివక్షను ప్రదర్శించడం అనేది ఇది అధర్మం, అన్యాయం, హేతుబద్ధం కాదు, అహేతుకం, సహేతుకం కాదు, అహేతుకం. కులాన్ని ఆధారంగా చేసుకొని వివక్ష చూపించడం ఏంటి? మనం మానవ పుట్టుక కాదా మనది? మతం కంటే మానవత్వం ముఖ్యం కాదా? మరి కుల వ్యవస్థను ఆధారంగా చేసుకొని వివక్షను ప్రదర్శించడం ఇది ఏమాత్రం హేతుబద్ధం కాదు అంటూ ఒకవైపు మహాత్మా గాంధీ, మరొక వైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకే
ఆలోచనను కలిగి ఉన్నారు కుల వ్యవస్థ పట్ల. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే అంబేద్కర్ కుల వ్యవస్థనే ఉంచకూడదు. హిందూ మతంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు హిందూ మతం అందరికీ ఆమోదయోగ్యం కాదు, ముఖ్యంగా దళితులకు ఆమోదయోగ్యం కాదు అంటాడు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనకు పూర్తిగా భిన్నంగా మహాత్మా గాంధీ ఏమంటారంటే కుల వ్యవస్థలో లోపాలను, కుల వ్యవస్థలో ఉన్న దురాచారాలను మనం తొలగిస్తే చాలు, కుల వ్యవస్థ కొనసాగించవచ్చు. సీ ద డిఫరెన్స్, సిమిలారిటీ, డిఫరెన్స్. అక్కడికక్కడికే పోలిక ఉంది మరియు విభేదం కూడా ఉంది. పోలిక ఏంటంటే కులాన్ని ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తిపై మనం నిందారోపణ, వివక్ష చేయడం, ముఖ్యంగా కుల వివక్షను ప్రదర్శించడం ఏమాత్రం హేతుబద్ధం కాదు అంటున్నారు. కానీ కుల వ్యవస్థే ఉండకూడదంటూ అంబేద్కర్ చెప్తే, కానీ కుల వ్యవస్థ కొనసాగవచ్చు, కానీ కుల వ్యవస్థలో ఉన్న దురాచారాలు మరియు లోపాలను సవరించాలి, వాటిని తొలగించాలి అంటాడు గాంధీ. సో దట్ ఈస్ ద ఐడియాలజికల్ సిమిలారిటీ అండ్ difference between Gandhi and Dr. B.R. Ambedkar with respect to the caste system. Next, both Ambedkar and Gandhi ran separate mass temple entry movements. Yes, దేవాలయ ప్రవేశాల కోసం ఉద్యమాలు చేశారు. దేవాలయ ప్రవేశ ఉద్యమాలు అంటుంటాం. టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ లెడ్ బై బోత్ legendary personalities in the central part of India and the Bombay province and central province and the northern province. Dr. B.R. Ambedkar led the temple entry movement. But coming to the eastern part of India, Mahatma Gandhi led the temple entry movements. ఆ రోజుల్లో దళితులు, నిమ్న కులాల వారు దేవాలయాల్లోకి ప్రవేశించకూడదు, ఇది కండిషన్. పురోహితులు, బ్రాహ్మణ ఆధిపత్యం, బ్రాహ్మణ ఆచారాలు, మత సంస్కారాలు, కుల వ్యవస్థ, ఇవన్నీ దళితుల యొక్క ప్రవేశానికి అడ్డంకిగా మారుతున్నాయి. దళితులు దేవాలయాల్లోకి ప్రవేశిస్తే ఆ దేవాలయాలు అపవిత్రమవుతాయి. ఈ భావన ఎక్కువగా పాతుకుపోయింది సమాజంలో. మరి ఆ భావనను తొలగించేందుకు అంబేద్కర్ జీవితాంతం పోరాడాడు. రైట్, చాలా సందర్భాల్లో టెంపుల్ ఎంట్రీ ప్రోగ్రామ్స్ని నిర్వహించాడు, టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ని ముందుకు తీసుకువెళ్ళాడు. సో ఆ విధంగా దేవాలయాల ప్రవేశం కోసం ఉత్తర భారతదేశంలో, దక్కన్ ప్రాంతంలో, మహారాష్ట్ర, బాంబే ప్రావిన్స్ అండ్ సెంట్రల్ ప్రావిన్స్లో దేవాలయ ప్రవేశ ఉద్యమాలు నిర్వహించాడు దళితుల హక్కుల కోసం. దళితులు దేవుణ్ణి ఆరాధించవచ్చు. దేవుడు ఒక కులానికి చెందినవాడు కాదు. దేవుడికి, దైవత్వానికి మానవుణ్ణి సృష్టించిన ఆ దేవుణ్ణి ఒక కులానికి పరిమితం చేయడం ఎంతవరకు హేతుబద్ధం, ఎంతవరకు అది శాస్త్రీయబద్ధం, ఎంతవరకు అది సమంజసం, ఎంతవరకు అది సబబు అంటూ ప్రశ్నించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎస్, దర్ ఈస్ ఎ సైంటిఫిక్ అప్రోచ్. ఆల్మైటీ గాడ్ క్రియేటెడ్ ద హ్యూమన్ బీయింగ్స్. ఈ సృష్టిలో ఉన్న జీవుల్ని ఆ పరమాత్ముడు సృష్టించాడు. కానీ దానికి భిన్నంగా కులాలను, మతాలను మనం సృష్టించుకున్నాం. ఈ కుల మతాల్లో నువ్వు ఈ కులానికి చెందినవాడివి, నువ్వు ఫలానా కులానికి చెందినవాడివి అంటూ వివక్ష చూపిస్తూ దేవాలయాల ప్రవేశంకి మరియు చెరువుల్లో ప్రవేశించకూడదు. అంటే బ్రాహ్మణులు ఉపయోగించే చెరువులు ఏవైతే ఉంటాయో తాగునీటి కోసం, బ్రాహ్మణులు ఉపయోగించే బావులు ఏవైతే ఉంటాయో ఆ బావులు, చెరువుల్ని ఉపయోగించకూడదు దళితులు. ఈ విధంగా ఎన్నో రెస్ట్రిక్షన్స్, ఎన్నో నియమ నిబంధనల్ని విధించారు దళితుల మీద. దళితుల యొక్క వాడ బ్రాహ్మణుల యొక్క అగ్రహారానికి దూరంగా ఉండాలి. బ్రాహ్మణులు నివసించే అగ్రహారంలోకి దళితులు ప్రవేశించకూడదు. అందుకే ఈ దళితుల యొక్క వాడలు శివార్ల ప్రాంతంలో ఉండాలి, సుదూర ప్రాంతంలో ఉండాలి. వారు బ్రాహ్మణ అగ్రహారాల్లోకి ప్రవేశించకూడదు. ఒకవేళ బ్రాహ్మణ అగ్రహారాల్లో దళితుల ప్రవేశం జరిగితే, వారి యొక్క నీడ పడితే ఆ బ్రాహ్మణ అగ్రహారాలు అపవిత్రం అవుతాయి. దానికోసం యజ్ఞయాగాలు ప్రత్యేకంగా నిర్వహించాలి అంటూ బ్రాహ్మణులు వాపోతున్నారు. ఇది ఎంతవరకు శాస్త్రీయబద్ధం, ఇందులో ఎంతవరకు వాస్తవికత ఉంది అంటూ గలమిప్పాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ క్రమంలోనే దళితుల కోసం దేవాలయ ప్రవేశానికి మరియు బావుల్లో నీటిని ఉపయోగించుకోవడం కోసం, మంచినీటి కోసం, దళితుల కోసం పోరాటం ప్రారంభించాడు. ఆ పోరాటమే మహర్ ఉద్యమానికి దారితీసింది.
మహారాష్ట్ర ప్రాంతంలో చెరువుల కోసం, దేవాలయాల కోసం పోరాటం చేయడం మొదలుపెట్టాడు. సో మహాత్మా గాంధీ కూడా దళితుల్ని హరిజనులు అని పిలిచేవాడు. హరిజనులు మీన్స్ హరి యొక్క పుత్రులు అని పిలిచేవాడు. ఆ విధంగా మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్కి పోలిక ఎక్కడుందంటే, దేవాలయ ప్రవేశం కోసం దళితుల్ని దేవాలయాల్లోకి తీసుకువెళ్తూ ఉద్యమించారు ఇద్దరు అగ్రశ్రేణి నాయకులు, గొప్ప నాయకులు. నెక్స్ట్, బోత్ మహాత్మా గాంధీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రియేటెడ్ ఆర్గనైజేషన్. ఎస్, as we discussed, బహిష్కృత భారతి, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ and Sanatha Sangh. What were they? The organizations founded by Dr. B.R. Ambedkar for the rights of the Dalit. At the same time, Mahatma Gandhi founded few organizations like Akhila Bharata Dalita Varga Sabha, Akhila Bharata, right? All India Untouchability League, All India Untouchability League అని పిలుస్తున్నాం. అఖిల భారత స్థాయిలో ఒక అన్టచబిలిటీ లీగ్ని 1932లో స్థాపించాడు. హరిజన సేవా సంఘం అని కూడా పిలవచ్చు. 1932లో హరిజనుల కోసం, దళితుల కోసం, అస్పృశ్యుల కోసం, ఆది హిందువుల కోసం, నిమ్న కులాల కోసం మహాత్మా గాంధీ స్థాపించిన సంఘం హరిజన సేవా సంఘం, హరిజన్ సేవా సంఘ్ ఇన్ ద ఇయర్ 1932. And he also founded a journal for the rights of the Dalit and increase the awareness in the minds of the Dalit. Harizan, name of the journal. Harizan అనే పత్రికను మరియు హరిజన సేవా సంఘాన్ని మహాత్మా గాంధీ స్థాపించాడు, తన వంతు కృషి చేశాడు. సో అటు మహాత్మా గాంధీ హరిజనుల కోసం సంస్థలు స్థాపిస్తే, ఇటు అంబేద్కర్ దళితుల కోసం సంస్థలు స్థాపిస్తున్నాడు. అంబేద్కర్కి మరియు మహాత్మా గాంధీకి భేదాభిప్రాయాలు ఎక్కడున్నాయంటే, ఆ నిమ్న కులాల వారిని మహాత్మా గాంధీ హరిజనులు అని సంబోధించగా అంబేద్కర్ మాత్రం దళితులు అని సంబోధిస్తున్నారు. అంతే తప్ప మిగిలిన పోలిక ఇక్కడ సేమ్ టు సేమ్. బోత్ ఫాట్ ఫార్ ద దళిత్ రైట్స్ అండ్ ఫౌండెడ్ మెనీ ఆర్గనైజేషన్స్. ఓకే, బోత్ స్టార్టెడ్ ఏ ఆర్గనైజ్డ్ సిస్టమ్ for the rights of the Dalits. Next, both were claimed to represent the interest of the poor and the downtrodden of India. See, నిమ్న కులాలకు, దళిత కులాలకు తామే ప్రతినిధులం అంటూ, దళిత కులాల యొక్క ప్రతినిధులం, దళిత కులాలను మేము ప్రాతినిధ్యం వహిస్తున్నామంటూ ఒకవైపు గాంధీ, మరొక వైపు అంబేద్కర్ మూలన మారుమూల ప్రాంతాలన్నిటికీ ఉద్యమాన్ని చేపట్టారు. దళితుల్ని ఆకర్షించి దళితుల్ని జాతీయోద్యమంలోకి తీసుకువెళ్లేందుకు మహాత్మా గాంధీ హరిజన సేవా సంఘాన్ని ఏర్పాటు చేశాడు. మారుమూల ప్రాంతాల్లో దళితుల కోసం ఉద్యమాలు చేశాడు, దళితుల కోసం పోరాడాడు. టెంపుల్ ఎంట్రీ మూమెంట్లో మరియు చెరువులు, తాగునీటి సౌకర్యాల కోసం, వీటన్నిటి కోసం దళితుల తరఫున పోరాడాడు మహాత్మా గాంధీ. ఇద్దరు కూడా చాలా గొప్పగా నేను దళితుని యొక్క ప్రతినిధిని అంటూ ఒకవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాటుకోక, మరొక వైపు నేను కూడా దళితుని యొక్క ప్రతినిధినే అంటూ చాటి చెప్పాడు. రైట్, ఎలా చాటి చెప్తున్నాడంటే మనం ముందు డిఫరెన్సెస్లో చూద్దాం. రైట్, సో దీస్ ఆర్ ద మెయిన్ సిమిలారిటీస్ బిట్వీన్ గాంధీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విత్ రెస్పెక్ట్ టు ద కాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్న పాతుకుపోతున్న కుల వ్యవస్థకు సంబంధించి వారి యొక్క ఆలోచనలు ఇలా ఉన్నాయి. రైట్, దళితులకు సంబంధించి వారి యొక్క ఆలోచనలు ఇలా ఉన్నాయి. రైట్, నెక్స్ట్ see here. Now the differences వారి మధ్యనున్న ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏంటి, వీటిని మనం ముందు చర్చిద్దాం. థ్యాంక్ యూ డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, freshers and learners.